సామాన్యుడు డైలీ చూసే ఐబొమ్మ బ్యాన్ అయిపోయింది. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు హ్యాపీగా ఉంది. ఒక సినిమా వాళ్ళగా, ఒక సినిమా నటీనటులుగా, ఒక సినిమాలో పనిచేస్తున్నటువంటి ఒక నటిని నేను, సినిమాలో నటించే నటిని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఐబొమ్మ రాబట్టే మా సినిమాలన్నీ ఆగిపోతున్నాయి. థియేటర్లు ఎక్కడ ఆడట్లేదు. ఆడకపోతే మాకు పని దొరకదు. మేము తీస్తున్న సినిమా రీల్ చేసుకొని ఏ ప్రసాద్ ల్యాబ్లోనో, ఏ రామానాయుడు స్టూడియోలోనో, ఏ అన్నపూర్ణ స్టూడియోలోనో పెట్టుకోవడానికి కాదు. థియేటర్లో రిలీజ్ చేసుకుంటే మమ్మల్ని ప్రేక్షకులు అభిమానిస్తారు, ప్రేక్షకులు మాకు చూస్తారు అన్ని ఒక ఉద్దేశంతో మేము సినిమా తీసుకుంటున్నాం. సినిమా టికెట్ రేట్లు పెంచారు, సామాన్యుడు చూడలేక ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఈ ఐబొమ్మ వచ్చిందని టికెట్ రేట్లు పెంచారు. ఫస్ట్ ఇంత ముందు టికెట్ రేట్లు పెరగలేదు. పుష్ప సినిమా వరకు టికెట్ రేట్లు పెరగలేదు, మామూలుగానే ఉన్నాయి. తక్కువ రేట్లలోనే ఉన్నాయి టికెట్ రేట్లు. కానీ ఈ ఐబొమ్మ ఎప్పుడైతే ప్రతి ఒక్కడి ఇంట్లో ఐబొమ్మ వచ్చిందో అప్పటి నుంచి టికెట్ రేట్లు పెరిగిపోయాయి. ఒప్పుకుంటాను. ఈ ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది అనుకో, ఈ ఐబొమ్మ లాంటి ఏవి రాలేదనుకో, అప్పుడు మాకు టికెట్ రేట్లు పెంచంగా మేము, మా డైరెక్టర్లు, మా ప్రొడ్యూసర్లు పెంచరు, టికెట్ రేట్లు పెంచరు. అలాగే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూడా థియేటర్లో సినిమా చూస్తారు, థియేటర్ సినిమాని ఆస్వాదిస్తారు, థియేటర్ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అది కావాలి. కానీ మాకు థియేటర్ సినిమా కావాలి. ఈ ఐబొమ్మ సినిమా మాకొద్దు. ప్రేక్షకులు కూడా నేను ఒకటే చెప్పుకుంటున్నానండి, సినిమా ప్రేమికులకు, సినిమా అభిమానులకు, ప్రతి హీరో, ఇప్పుడు ప్రభాస్ అభిమానులే కానీ, అల్లు అర్జున్ గారి అభిమానులే కానీ, మహేష్ బాబు అభిమానులే కానీ, తర్వాత విజయ్ దేవరకొండ గారి అభిమానులే కానీ, ఎవరికైనా కానీ ఒకటే చెప్పుకున్నాను, సినిమా థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే ఎంజాయ్మెంట్ వస్తుంది. ఆ వీలలు, ఆ చప్పట్లు, ఆ థియేటర్లో ఎగరటాలు, ఆ పేపర్లు హీరో వచ్చినప్పుడు విసిరేయటాలు, ఈ ఎంజాయ్మెంట్ ఇంట్లో ఉండదు. అంటే వినోదం పేరు చెప్పే డబ్బులు ఎక్కువ సామాన్యులు దోచుకుంటున్నారు. పాప్కార్న్ పేరున ఒక వాటర్ బాటిల్ 50 రూపాయలు, పాప్కార్న్ 350 రూపాయలు. ఆ కాస్ట్లు ఎట్లా చూడొచ్చు మరి? ఈ ఫస్ట్ వీళ్ళు ఐబొమ్మ అనేది ఒకటి క్లోజ్ అయింది అనుకో, తర్వాత టికెట్ల రేట్లు పెరుగుతాయి, తర్వాత అన్ని రేట్లు తగ్గుతాయి. టికెట్ల రేట్లు తగ్గుతాయి, అన్ని రేట్లు కూడా తగ్గుతాయి. ప్రస్తుతానికి ఈ ఐబొమ్మ క్లోజ్ అవ్వనంత కాలము మాకు అవకాశాలు లేవు. టికెట్ రేట్లు తగ్గుతాయి అంటారా? తగ్గుతాయి. మరి ప్రేక్షకులు ఇప్పుడు 4 వెళ్ళారనుకో 2000, 6 వెళ్ళారనుకో 1800, 20 మంది వెళ్ళారనుకో 1000 రూపాయలు. ఇలా ప్రేక్షకుడు, సినిమా ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వెళ్ళి చూసే కొలది టికెట్ల రేటు తగురుక్కుంటూ వస్తాయి. ఠాగూర్ సినిమా ఉంది, ఠాగూర్ సినిమాలో లంచాలకు ఎట్లా ప్రాధాన్యత ఇచ్చాడు? లంచాలు తీసుకుంటున్న వాళ్ళని చిరంజీవి గారు ఎలా చంపుకుంటూ వచ్చారు? అలాగా ఒక్కొక్కడు లంచం తీసుకోవడం బ్యాక్ అయితే, అలాగే వీడు కూడా బ్యాక్ అవుతూ ఉంటాడు. అలాగే సినిమా థియేటర్ ప్రేక్షకులు అలవాటు పడితే సినిమా టికెట్ల రేట్లు కూడా తగ్గుతాయి. మీరు ఐబొమ్మ వల్ల అంటున్నారు, సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే హీరోలకి 100 కోట్లు ఇవ్వడం వల్లే మేము సినిమా థియేటర్లకు వెళ్ళలేక ఐబొమ్మ వెనకబడుతున్నాం. ఐబొమ్మ మరో బాహుబలి అంటున్నాడు ఐబొమ్మ కనిపెట్టినవాడు. అదెందుకు అవుతారు? సినిమా హీరోలకి వీళ్ళకి సంబంధం ఏముంది? సంబంధం లేదు. వాళ్ళు కట్టే ట్యాక్స్లు కడుతున్నారు, వాళ్ళు చేసే సేవలు చేస్తున్నారు, వాళ్ళు చదివించే పిల్లల్ని, అనాథ పిల్లల్ని చదివిస్తున్నారు, వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు, ఎక్కడైనా ఎవరికైనా ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తున్నారు, నీడ లేదంటే నీడ, గూడు, ఫుడ్, చదువులు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అందాక దానికి సోనా సూద్ గారు ఎంతటి త్యాగం చేశారు. మొన్న కరోనా టైంలో చిరంజీవి గారు ఎంత పని చేశారు, ఎంత మందికి సేవ చేశారు. రాజశేఖర్ గారు ఫస్ట్ కరోనా టైంలో జీవిత రాజశేఖర్ గారు స్టార్ట్ చేశారు గ్రోసరీస్ ఇవ్వడం. ఆ తర్వాత ఎంత మందికి ఇదంతా ఇచ్చారు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఐబొమ్మ లాగానే మూవీ రూల్స్ కూడా బ్యాన్ చేస్తారా? మరి చేయగలుగుతారా? మూవీ రూల్స్ ని బ్యాన్ చేయగలుగుతారా? ఐబొమ్మ లాగా అది కూడా మూవీస్ వస్తూ ఉంటాయి. రూల్స్ అంటే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పరిమాణాలను బట్టి చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆహా ఉంది, ఆహా అలా కాదు, ఆహా అన్నీ ఉన్నటువంటి ఆహా దాన్ని చేయరు. ఐబొమ్మ ఒక్కటే ఇప్పుడు అందరికీ బాంబు అయింది. చాలా మంది ఐబొమ్మకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ప్రజలు. మీరేం చెప్తారు వాళ్ళకి? సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయడం చేత కాదు, ఎంజాయ్ చేయడం అసలు తెలియదు వాళ్ళకి. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే కదా ఐబొమ్మలో సినిమా ఎలా ఉంటుంది, థియేటర్లో సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియడానికి. థియేటర్ది పెద్ద స్క్రీను, సిల్వర్ స్క్రీను, ఆ స్క్రీన్ మీద సినిమా చూసి ఎంజాయ్ చేయడం వేరు, ఫోన్ స్క్రీను, ట్యాబ్ స్క్రీను, ల్యాప్టాప్ స్క్రీన్ చూసి సినిమా ఎంజాయ్ చేయడం వేరు. తెలంగాణ పోలీస్కి సవాల్ విసిరాడు ఒకప్పుడు, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి, ఇప్పుడు నిజంగానే పట్టుకున్నారు. తెలంగాణ పోలీస్ గురించి ఏం చెప్తారు? వాళ్ళకి తెలంగాణ పోలీసులే పట్టుకున్నారుగా. తెలంగాణ పోలీసులే కాదు, అతను హాలీవుడ్కి, కోలీవుడ్కి, బాలీవుడ్కి, టాలీవుడ్కి, అన్ని వుడ్లకి ఇసిరాడు సవాల్. అంటే ఇండియన్ కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు అయితే ఉన్నాయో మొత్తం రిలీజ్ చేస్తున్నాడు, అందరికీ విసిరాడు. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళకే దొరికాడు కదా. ఇప్పుడు ఇరుస్తారు కీలు,
దయచేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ సజ్జనారి గారికి ఒకటే చెప్పుకుంటున్నానండి, మా సినిమాని కాపాడండి. మా సినిమాకి అన్నం పెట్టే దేవుళ్ళు మాకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మాకు పనిచ్చే మాకు దేవుళ్ళు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కనుక మా సినిమా ప్రపంచాన్ని కాపాడితే ప్రేక్షకులకి వినోదాన్ని ఇస్తాము, ఆనందాన్ని ఇస్తాము, ఎంజాయ్మెంట్ని ఇస్తాము, ఆహ్లాదాన్ని ఇస్తాం, అన్నీ ఇస్తాం. కనుక ఇటువంటి ఐబొమ్మ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇతనే కాదు, ఈ రవియే కాదు, ఇంకా ఎవరు వచ్చినా కానీ ఉచ్చపడి ప్యాంట్ తడిచిపోవాలి, వెన్నులో వణుకు పుట్టేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను మరీ సజ్జనార్ గారిని కోరుకుంటున్నానండి.